బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గతంలో చిప్పకుడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అందరికీ అదే తినిపించాలనుకుంటున్నాడని అన్నారు. కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చినోడని, కేటీఆర్కు రేవంత్కు మధ్య అదే డిఫరెన్స్ అని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క రూపాయి రైతు భరోసా ఇవ్వలేదని అడిగినందుకు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సంజయ్ గారి మీద పిటిషన్ సంజయ్ గారు ఇచ్చిన పిటిషన్ పిఎల్ ఇచ్చి కేసులు అయితే కానీ నా మీద మేము ఇచ్చిన పిటిషన్ల మీద మాత్రం కేసులు కావాలి. ఇది వీళ్ళది. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. టైం వచ్చినప్పుడు కర్రగాసి వదలబెడతారు. డెఫినెట్ అన్న 101% యాజ్ అ ఎమ్మెల్యేగా ఏదైతే అంటారో అన్న డెఫినెట్గా ఈ ప్రభుత్వ పరిస్థితి ఎట్లున్నదో తెలుసా? అడిగిన వాడు అది కూడా చెప్తాను. ఎమ్మెల్యేగా నేను ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ ప్రభుత్వం తీరెట్టుందంటే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను అపాయింట్మెంట్ తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మంచిగా రండి ప్లీజ్. ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి నేను పోలీస్ సబ్మిట్ చేయాలని నేను రాలేనని చెప్పాను. అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ 10 days తర్వాత డేట్ అంటే మళ్ళీ రేపే రావాలని మళ్ళీ అని చెప్పి మళ్ళీ నోటీస్ పంపాను. సరే వాళ్ళు వేధించినా ఎన్ని చేసినా ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాలం సమయం వచ్చినప్పుడు అన్నిటికీ జవాబు వస్తాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. టీ కాఫీ నా పక్కన కూర్చున్న తర్వాత మీకు కూడా తెలవాలి కదా. ఆ రోజు నేను నా పక్కన వచ్చి కూర్చున్న తర్వాత నాతోని పక్కన నిల్చొని నువ్వు బాగా ప్రశ్నలు అడిగినావు కదా, ఇవి చేయాలి, రైతు భరోసా ఇవ్వాలని అడుగుతున్నావు, పూర్తి చేయాలని అడుగుతున్నావు, దళిత బంధు గురించి అడుగుతున్నావు, మన తర్వాత రుణమాఫీ గురించి అడుగుతున్నావు, కల్వల ప్రాజెక్టు గురించి అడుగుతున్నావు, బాగా అడుగుతున్నావు, 6 గ్యారెంటీల గురించి. బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇస్తానా పక్కన నుంచి కూర్చున్నాను. నేను ఒక్క నిమిషం కూడా నేను రియాక్ట్ కాదు. అంటే మైక్ ఇస్తారో లేదో నాకు తెలియదు. ఈయనతో నాకు ఏంది పంచాయతీ, ఈయనతో ఏది మాట్లాడేది, అమ్ముడు వేనుతో చిల్లరగాతో ఏంది మాట్లాడేది అనేది నేను అసలు రెస్పాండ్ కూడా కాలేదు. ఈయనకి మైక్ ఇచ్చిన తర్వాత మా పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు నాతో బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇస్తానన్న తర్వాత నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక కేసీఆర్ గారి శిష్యునిగా మా కేసీఆర్ గారిని మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు లేచి మా బీఆర్ఎస్ పార్టీ తింటా అంటే నేను ఊరుకోవాలన్నా? ఇది న్యాయమా? ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఇక అది మైక్ లేదు అన్నాడా అనలేదా అనేది ఆయన మనసుకు తెలుసు, నాకు తెలుసు. ఆయన అన్నాడా అనలేదా బరాబర్ అన్నాడు. ఆయన సిగ్గు లేకుండా ఇలా నేను కూడా గౌరవ స్పీకర్ గారిని కోరుతాం. ఇలా బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని మొత్తం మీడియా సాక్షిగా, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి అధికారి సాక్షిగా, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఎమ్మెల్యేల సాక్షిగా, ఇవాళ ఎమ్మెల్సీల సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పిండు. ఖచ్చితంగా సంజయ్ని